హాయ్ గైస్, నేను మిషో గైస్. నేను ఫస్ట్ చెప్తున్నా, ఈ వీడియో లాస్ట్ వరకు చూసాక మీరు కంపల్సరీ ఒక పాజిటివ్ మైండ్ తో వీడియోని క్లోజ్ చేస్తారు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. హాయ్ గైస్, నేను మిషో గైస్. మనలో చాలా మంది వీడియోస్ అనేది హై క్వాలిటీలో రికార్డ్ అనేది చేస్తారు. అలా చేసినప్పుడు మన స్టోరేజ్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతుంది. అలాగే కొంతమంది వీడియో ఎడిటింగ్ అనేది చేస్తారు, అప్పుడు ఫైల్ ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ ఫైల్ సైజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మనకు వీడియో క్వాలిటీ తగ్గకుండా ఆ ఫైల్ సైజ్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని కంప్లీట్ గా వీడియోలోనే మీకు చెప్పాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఎలాంటి సెట్టింగ్స్ యూజ్ చేస్తానో మీరు కూడా అలాంటి సెట్టింగ్స్ యూజ్ చేస్తే అప్పుడు మీకు వీడియో క్వాలిటీ తగ్గకుండా ఫైల్ సైజ్ అనేది కంప్రెస్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియో దాకానే అయిపోదాం. లెట్స్ కంటిన్యూ వీడియో. థ్యాంక్ యూ. సో మీరు క్రోమ్ ఓపెన్ చేశాక ఇందు సెర్చ్ బార్ లో హ్యాండ్ బ్రేక్ ఫ్రీ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. ఇది జస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా మ్యాక్ ఓఎస్, విండోస్, లైనక్స్ అని కనిపిస్తుంది. దీనిలో మీ దగ్గర ఏ ఓఎస్ ఉంటే ఆ ఓఎస్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రెసెంట్ నా దగ్గర మ్యాక్ ఉంది కాబట్టి నేను మ్యాక్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ 45 MB మాత్రమే ఉంది. అది విండోస్ లో అయితే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయకుండా చాలా ఈజీ. ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక డబుల్ ట్యాప్ చేయండి. విండోస్ లో అయినా కూడా ఇదే ప్రాసెస్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటే ఒకవేళ మ్యాక్ లో జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ అప్లికేషన్స్ అని కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా రిలీజ్ చేయండి. రిలీజ్ చేస్తే మనకి ఇది ఫైల్ అని ఇన్స్టాల్ అయిపోద్ది. నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ అని సెలెక్ట్ చేస్తున్నాం. అదే విండోస్ లో అయితే డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే మనకు విండోస్ లో డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం కంప్రెస్ చేసే ముందు నేను కంప్రెస్ చేసే ఫైల్ సైజ్ మీకు చూపిస్తాను. నేను దీని సైజ్ చూస్తే 900 MB ఉంది, అంటే ఆల్మోస్ట్ 1 GB ఉంది. ఈ 1 GB ఫైల్ ని మనకి ఎంతవరకు కంప్రెస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ మీరు హ్యాండ్ బ్రేక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ ఏం లేదు, సింపుల్ గా ఓపెన్ సోర్స్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీరు ఏదైతే ఫైల్ ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్న వీడియోని, ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఆ ఫైల్ అనేది దీనిలోకి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక మీరు ఇక్కడ MP4 ఉంటుంది. ఇది MP4 మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇవి ఏం అవసరం సెలెక్ట్ చేయకండి. ఇక్కడ వెబ్ ఆప్టిమైజర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ డైమెన్షన్స్ అని ఉంది. ఇక్కడ మీరు ఆ ఫైల్ ని ఏ ఫార్మాట్ కి కన్వర్ట్ చేద్దాం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు దీన్ని 4K 2K లేదంటే ఫుల్ హెచ్డి, కానీ నేను ఇక్కడ ఫుల్ హెచ్డి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 4K ఫైల్ ఉంది. ఆ 4K ఫైల్ ని మళ్ళీ మీరు 4K కన్వర్ట్ చేస్తే దానివల్ల పెద్ద యూజ్ అనేది ఏమి ఉండదు. జస్ట్ కొంచెం మాత్రమే కంప్రెస్ అయ్యి మనకు ఫైల్ సైజ్ అనేది తగ్గుద్ది. అదే మీరు 4K ఫైల్ ని 1080p కన్వర్ట్ చేస్తే మాత్రం హెవీగా మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. చాలా కంప్రెస్ అయ్యింది. అలా కంప్రెస్ అయినప్పుడు మీరు క్వాలిటీ తగ్గుద్దా అనుకుంటే క్వాలిటీ కూడా ఏం తగ్గదు. నేను చూపిస్తాను ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ నేను 1080p సెలెక్ట్ చేసుకున్నా ఫుల్ హెచ్డి. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ మన ట్యాబ్ లో ఈ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్స్ ని మీరు ఏం టచ్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో అని ఉంటుంది. ఈ వీడియోలోకి వచ్చినాక ఇక్కడ వీడియో ఎన్కోడర్ H.264 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, ఈ ఫ్రేమ్ రేట్ దగ్గర మీరు ఇచ్చిన ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉందో అంటే రికార్డ్ చేసేటప్పుడు అది మీకు ఐడియా లేకుంటే ఇక్కడ మీరు సేమ్ యాజ్ సోర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల మనకి ఏదైతే కంప్రెస్ అయిన వీడియోను ఒరిజినల్ వీడియో స్మూత్ గా రన్ అవ్వడం కోసం ఇక్కడ సేమ్ యాజ్ సోర్స్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోద్ది. అంత తప్ప ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఈ ఆడియో కూడా వదిలేసేయండి. ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ మళ్ళీ సమరీకి రండి. ఇక్కడికి వచ్చినాక మీరు ఆ ఫైల్ ని ఏ లొకేషన్ లో డౌన్లోడ్ చేద్దామని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినాక డెస్క్టాప్ మీద ఒక ఫైల్ నేమ్ అని ఇచ్చిన నేను ఇచ్చి క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేసి ఇక్కడ చూస్ అని సెలెక్ట్ చేస్తున్నాం. విండోస్ లో అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే జస్ట్ స్టార్ట్ అని సెలెక్ట్ చేయండి. స్టార్ట్ అని సెలెక్ట్ చేస్తే మనకి వీడియోనే కంప్రెస్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి వీడియో కంప్రెస్ అవ్వడం జరిగిపోద్ది. ఇక్కడ చూడొచ్చు జస్ట్ 45 seconds మాత్రమే చూపిస్తుంది. అది మేబీ ఒకవేళ ఫైల్ సైజ్ పెద్దగా ఉంటే జస్ట్ 2 minutes 1.5 minutes కూడా చూపించవచ్చు. అది డిపెండ్ ఆన్ మన ఫైల్ సైజ్ మీద, క్లారిటీ మీద డిపెండ్ అయింది. జస్ట్ 34 seconds 35 seconds కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. నార్మల్ గా మీరు ఇన్ని డేస్ ఇలా ఫైల్ కంప్రెస్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాం. ఇది చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అండ్ యూట్యూబర్స్ కూడా ఇదే యూజ్ చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫైల్స్ ని అట్టి వాళ్ళు బ్యాకప్ లో ఉంచుకుంటే స్టోరేజ్ తప్ప వేస్ట్, ఇంకా మిగతాది ఏమి ఉండదు. నార్మల్ ఇప్పుడు యూట్యూబ్ ఒక వీడియో అప్లోడ్ చేసినాక నేనైతే ఈ విధంగా కంప్రెస్ చేస్తాను. ఎందుకంటే అప్లోడ్ చేసిన ఫైల్ వచ్చేసి 10 GB అలా ఉంటుంది. దాన్ని కంప్రెస్ చేస్తే జస్ట్ 1 GB అలానే వస్తుంది. సో అది మనకు బెటర్ అయిపోతుంది. సో దానికోసం అని ఈ విధంగా నేను ఈ కంప్రెసర్ అనే వెబ్సైట్ యూజ్ చేస్తా, లైక్ యాప్. సో ఇప్పుడు మనకు కంప్రెసర్ అనేది అయిపోయింది. 2 minutes అని చూపించింది. ఇక్కడ మనకు క్యూ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డెస్క్టాప్ మీద మనం ఫైల్ నేమ్ ఇచ్చినాం. మనం అది ఇక్కడ శివ యూట్యూబ్ డెమో అని మనకు ఫైల్ ఇచ్చాను, ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఇది ఓపెన్ చేసిన ఇక్కడ చూడొచ్చు మీరు. మన ఇక్కడ ఒరిజినల్ ఫైల్ ఇక్కడ చూడండి మీరు. ఇది ఒరిజినల్ ఫైలు. దీని సైజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 900 MB ఉంది. ఇప్పుడు మనం కంప్రెస్ చేసిన ఫైల్ సైజ్ చూడండి
రెండు పక్క పక్కన పెడుతున్నాను నేను. మీరు చూడండి, జస్ట్ 83 ఎంబీకే వచ్చింది. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఇది 1 GB ఫైల్ 83 ఎంబీకి తీసుకొచ్చింది. అలానే ఇప్పుడు 2 వీడియోస్ క్లారిటీ కూడా ఎక్కడ మ్యాచ్ కాదు. ఈ విధంగా మనం వీడియోస్ అనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా మీకు అనేది నేను హెల్ప్ చేస్తాం. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరొక జెన్యూన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.